ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిక్కరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిక్కరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను యేసయ్యా, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప కావలెను, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రభువా, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. నీ కృప నా జీవితానికి, నా కుటుంబానికి, నా పిల్లలకు ఉంటే చాలయ్యా. నీ కృప నాతో ఉంటే చాలయ్యా. విస్తారమైన నీ యొక్క కృప మాపై కుమ్మరించండి అయ్యా. యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా. నాకు ఆధారము, నా బలము, నా శక్తి, నా సంపద, నా ధైర్యము, నా బలం అన్నీ నీవే ప్రభువా. నీ కృప నాకు కావాలి అని ఎందరైతే అడిగారో దేవా, విస్తారమైన కృప వారిపై కుమ్మరించి మనం వేడుకొని వచ్చినానయ్యా. నీ కృప మాకు చాలయ్యా. యేసయ్యా, నీ కృపే మమ్మను నడిపిస్తుందయ్యా, నీ కృపే మమ్మను క్షేమంగా ఉంచిందయ్యా. నీ కృప ద్వారానే ఆరోగ్యంగా ఉన్నామయ్యా. ఎందరైతే యథార్థ హృదయముతో మనసారా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించారో వారి యొక్క జీవితాల్లో ఘనమైన కార్యాలు మీరు చేయుదురుగాక. విస్తారమైన కృప వారిపై, వారి కుటుంబాలపై మీరు కుమ్మరించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కన్నీటిని నాట్యంగా మార్చండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి అయ్యా. కుటుంబాల్లో నెమ్మది సమాధానాలు దయచేయండి అయ్యా. నజరుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా తండ్రి, ఆమేన్.